హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు కూడా బిజీ షెడ్యూల్ అయిపోతుంది, వీడియోలు పెట్టడానికి అవ్వటం లేదు. సరే, ఇప్పుడు నేనైతే ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ 3-4 డేస్ గ్యాప్ ఇచ్చేసి వచ్చేసాను. మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ కుదరటం లేదు. వంట ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాననేది చూసేద్దాం రండి. మరి డైలీ రొటీన్ అయితే ఎప్పుడూ ఉండేదే, కానీ అటు ఇటుగా మార్పులు, బిజీ షెడ్యూల్గా. చిలకడ దుంప చూపిస్తున్నాను కదా, చిలకడ దుంప నా స్టైల్లో చేస్తే బాగుంటుంది, ఇంకా చేయలేదు, టైం కుదరలేదు. తీసుకొని వచ్చా. ఒక్కొక్క రోజు కూరగాయలు, ఒక్కొక్క రోజు స్నాక్స్, ఒక్కొక్క రోజు ఇంకా సామాన్లు తీసుకొని వచ్చా. ఈరోజు సామాన్లు కూడా తీసుకొని వచ్చా, ఇంకా వంట కూడా కాలేదు. ఇదైతే ఇప్పటి వీడియో కాదు, 2-3 రోజులు 4 రోజులు అయిపోతుంది కూడా. వీడియోలు తీసుకోవడం అయితే అవుతోంది, కానీ పెట్టడానికి, వాయిస్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి టైం కుదరటం లేదు. ఎందుకంటే బయటకు వెళ్తే ఇంట్లో పని అవ్వట్లే, ఇంట్లో పని అయితే బయటకు వెళ్ళడం అవ్వటం లేదు. ఇంకా గజ్జకాయ పొడి అయితే తాగుతున్నాను 4 రోజుల నుంచి. ఇంకా పసుపు వేసుకొని నీళ్ళల్లో స్నానం చేస్తే డైలీ కూడా తల స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇగోండి, మా పిల్లలు బయట నుంచి ఇంకా నేను వంట చేయట్లేదని చెప్పి బయట నుంచి ఇడ్లీ తెప్పించుకొని తినేస్తున్నారు. బఠానీలు కానీ, ఇంకా శివరాత్రి వస్తోంది కదా, చిలకడ దుంపలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇంకా శివరాత్రి ముందు అవి ఎక్కువగా వస్తాయి. అంటే స్వీట్ పొటాటోస్ సరైన విధిలో చేసుకుంటే, అంటే బాడీ పెయిన్స్ వస్తాయని కొంతమందికి ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా తినాలి. దాంట్లో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇందాక నేను క్యారెట్లు నీళ్ళల్లో వేసి పెట్టాను కదా, దేనికంటే క్యారెట్ టమాటా జ్యూస్ చేసుకొని తాగుదామని. క్యారెట్ కళ్ళకి చాలా మంచిది, టమాటా కూడా సి ఉంటుంది కదా, టమాటాలో కూడా తాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే చూపిస్తున్నా. ఈ సొరకాయ ఉంది కదా, రౌండ్ సొరకాయ మనకి ఇక్కడ దొరకదు, ఎక్కడైనా ఒక చోట దొరుకుతూ ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి తెలంగాణలో అయితే దొరకదు, ఆంధ్రాలో స్పెషల్. కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చేసాను. సరుకులు ఏంటనేవి చూసేద్దాం. కందిపప్పు, ఎండుమిరపకాయలు, పెసరపప్పు, ఉప్పు, బెల్లము, ఇంకా బియ్యం అయితే తీసుకొని వచ్చాను. బియ్యం కొంచెం ఇంట్లో ఉన్నవి మెత్తగా అవుతున్నాయని చెప్పి, అందుకని అవి కొంచెం ఇవి కొంచెం వేసి వాడదామని. అంటే ఆ బియ్యం కూడా మంచివే, కానీ మరి ఏంటో మరి మిస్ప్లేస్ అయ్యి వేరేది వచ్చిందో ఏమో. మరి నూనె కూడా తీసుకొని వచ్చాను. ఇవి నేను తీసుకొచ్చిన సామాన్లు, అన్నీ కూడా డీటెయిల్గా చెప్పట్లే, కొన్ని తీసుకొచ్చినప్పుడు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి సగ్గు బియ్యం. ఈరోజు ఏదన్నా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. సరే, నేను మళ్ళీ రొటీన్ వీడియోలోకి వచ్చేస్తాను. ఎక్కువసేపు ఏం బోర్ కొట్టాను. ఏంటంటే ఇక్కడ నేను 1 నిమిషం మాట్లాడతాను. ఈ డిస్పెన్సర్లోకి నూనె తీసుకొచ్చాను కదా, ఇన్ని రోజులు పోయడానికి టైం లేదు. నేను ఇది అమెజాన్లో బుక్ చేశాను, బయో లింక్లో కూడా ఉంది. నేను బయోలో చూసి క్లిక్ చేయలేదు. ఈ నేను తీసుకున్న నూనె క్యాన్లోంచి ఏంటంటే సైడ్ నుంచి కారిపోతుంది. అందుకనే ఈ గ్లాస్ది ట్రై చేశాను, కానీ పిల్లలతో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి 800-900 రూపీస్ నేను తీసుకున్న జారు, కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ యూజ్ అయితే బాగుంది. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. మనం దోశలు వేసుకున్నప్పుడు మనకు స్ప్రేయర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. మీ ఎవరికైనా ఉపయోగం అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. గ్లాస్ అనుకుంటే మటుకు మీరు స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇగోండి, ఇట్లా మనం స్ప్రే చేసుకుంటే మనం దోశలు వాటికి కొంచెం క్వాంటిటీ, అంటే స్పూన్లు పెట్టకుండా, ఒక గిన్నె యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇట్లా సైడ్కి పంపినా కూడా బయట నుంచి లీకేజ్ అయితే అవ్వట్లేదు, బాగుంది. ఈ మధ్యకాలంలో ఒంటిల్లుని కొంచెం నీట్గా డెకరేట్ చేశాను. అది మీకు ఈసారి నేను చూపిస్తాను. ఇల్లు ఒకటి మారేది ఉంది, అందుకనే ఇల్లు చూపించటం లేదు, ఏవి సర్దినా కూడా చూపించటం లేదు ఎక్కువగా. కానీ మీరు కొత్త డబ్బాలు నా వీడియో ఫస్ట్కిను ఇప్పటికీ మీరు కంపేర్ చేస్తే చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు క్యారెట్లు నానబెట్టి చాలాసేపు అయింది. ఇంకా టమాటాలు కూడా కడుక్కుంటున్నాను. టమాటాలు కట్ చేయకుండా అయితే వేయను, జ్యూసే కదా మిక్సీలో వేసేసుకుంటాను అనుకుంటారేమో, కానీ వేయను. ఎందుకంటే టమాటాలు జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని, పురుగులు ఉన్నాయా, వాసన వస్తుందా, ఇవన్నీ టెస్ట్ చేసుకున్నాకనే జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ తాగేదానికంటే ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటాం, పురుగులున్నా వాసన వచ్చినా కూడా. మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం కడగకుండా యూజ్ చేసినా, లేదు అని అంటే కనుక మనం కట్ చేయకుండా వేసుకుంటే మనకు తెలియని క్రిమినల్స్, జెమ్స్ ఎన్నో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి నేను వేసింది బెల్లం. వేయాల్సిన అవసరం లేదు, కానీ నాకు గుడికి వెళ్తే బంగారం ఇచ్చారు కదా, సమ్మక్క సారక్కది, అది వేడి చేయకుండా వాడుకోవాలి. అందుకనే నేను ఇట్లా జ్యూసెస్లో వాడుతున్నాను. వేడి చేయొద్దు అని నాకు తెలుసు. మరి మీరు ఎవరికైనా కరెక్టో రాంగో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి.
క్యారెట్ టమాటా జ్యూస్ రెడీ అయిపోయింది. కొంచెంగా బెల్లం వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లేదా వెనిల్లా ఎసెన్సెస్ వేసుకుంటారు. అవన్నీ అనవసరం మనకి. ఇలా క్యారెట్ జ్యూస్ సింపుల్గా తాగితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ 4 గ్లాసెస్ మీకు డిస్పోజల్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే గ్లాసెస్ లేక కాదు, కలర్ బాగుంటుంది. ఇంకోటి ఇన్ని గ్లాసెస్ వచ్చాయని మీకు తెలవడం కోసమే చూపిస్తున్నాను. ఇంకా మనకి ఇప్పుడు కుక్కకు అన్నం పెట్టేస్తున్నాను. కుక్కకు అన్నం పెట్టేసి వచ్చిన తర్వాత నేను ఇంట్లో మళ్ళీ వంట చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 11 అయింది. పొద్దున్న నుంచి బ్లాక్కి కనపడలేదు. ఇంకొకటి దెబ్బ తగిలిన కుక్కకు కూడా ఇంకా క్యూర్ అవ్వలేదు. ఎన్నిసార్లు బ్లూ క్రాస్ వాళ్ళు ఫోన్ నెంబర్ పెట్టారు కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. వారం రోజుల పాటు ఫోన్ చేసి నేను విసిగిపోయాను. కానీ వాళ్ళ మటుకు అర్ధరాత్రి 9:30 తర్వాత ఫోన్ చేస్తారు కానీ రారు. వేస్ట్. ఇంకా ఎక్కువసేపు అయితే బయట ఉండను. విస్తరాకులో అన్నం పెట్టేశాను. అది తిన్నది. ఇంకొక 2-3 కుక్కలు కూడా తిన్నాయి. అదైతే ఫుల్గా తినేసింది. బ్లాక్ కిక్ పెట్టడం చాలా అలవాటు అయిపోయింది నాకు. ఎవరి కోసమో చూపించటం లేదు, సింపతి కోసం అస్సలు చూపించటం లేదు. ఇక్కడ ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. మనకి సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కదా. 12 నెలల్లో కూడా మనకి ఉన్నవి ప్రతి నెల ఏదో ఒకటి మనకి ఇంపార్టెంట్ అయిన నెలనే ఉంది. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అది అందరికీ తెలిసిన విషయమే కదా, ఏంటి చెప్పేది అని అనుకుంటారు. ఒకసారి కార్తీక మాసం వస్తుంది, ఒక నెల ఆశ్వీజ మాసం కూడా వస్తుంది, ఒకసారి అమ్మవారిది, ఒకసారి వినాయకుడిది, ఒక నెల విష్ణుమూర్తిది. ఇప్పుడు వచ్చేసి మాఘమాసం సూర్యభగవానుడికి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆదివారాలు అయితే ఇంక చెప్పనక్కర్లేదు. 4 ఆదివారాలు వస్తాయి ఒకసారి 5 ఆదివారాలు కూడా వస్తాయి. కానీ ప్రతి వారం కూడా అంటే ఆడవాళ్ళకైతే ఒక వారం స్కిప్ అవుతూ ఉండొచ్చు. కానీ 4 వారాలు కూడా సూర్యభగవానుడికి శనగపప్పు కానీ ఇంకా పెసరపప్పు కానీ ఏమీ వేయకుండా అన్నం మెత్తగా వండి బెల్లం అన్నం పెడితే చాలా ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే ఆర్గ్యం కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విషయం మంచి విషయం అని మీరు కూడా గ్రహించగలరు. ఆర్గ్యం వదిలితే ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు. అంటే సూర్యభగవానుడికి కొంచెం రాగి అంటే చాలా ఇష్టం కదా. రాగిలో కొంచెం నిండుగా నీళ్లు పోసుకొని సూర్యభగవానుడు కనపడాలట. నాకు తెలియదు, సూర్యుడు ఉన్నాడని మనసులో భావిస్తే సరిపోతుందని ఎన్ని రోజులు అనుకున్నాను. కానీ సూర్యభగవానుడు కనిపిస్తున్నప్పుడు అర్ఘ్యం వదలాలిట. ఇంకొక 12 నామాలు కూడా ఉన్నాయి. 12 నామాలు కూడా ఈసారి ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే కుంకుమ వేసుకోవాలి, ఒక ఎర్ర పువ్వు కూడా వేసుకోవాలి. 12 సార్లు ఒక ప్లేట్లోకి వదులుకొని ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకొని మనం కళ్ళకు తుడుచుకొని ఆ నీళ్ళు మంచి చెట్టు, పూల వాసన వచ్చే చెట్టు కానీ లేదు అని అంటే కనుక తులసి మొక్కలో అయినా వేయచ్చు. తులసి చెట్టు కూడా ఈ మధ్యకాలంలో నాకు ఇంతవరకు ఒకటే చెట్టు ఉండేది. ఈ మధ్యకాలంలో తులసి చెట్టు కూడా తీసుకొని వచ్చాను. అది కూడా కృష్ణ తులసి. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఏం తేడా అంటే ఆకులే తేడా. అందుకని అందరి ఇళ్ళల్లో ఉంటుంది లక్ష్మీ తులసి. కానీ ఇక్కడ నేను కృష్ణ తులసిని ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఇంట్లో మంచిదిగా ఉంటే. అంటే నేను తులసి చెట్టు కోసం వెళ్ళలేదు, మహాబిల్వ వృక్షం ఉంటుంది అని చెప్పి తెలిసి వెళ్ళాను. అది ఆర్గానిక్గా కుండీలలోనే పెంచుకోవచ్చు అని అంటున్నారని చెప్పి వెళ్ళి వెతికితే ఆన్లైన్లో ఉన్నాయి. కానీ మనకి ఎక్కడైనా నర్సరీలు ఉంటే ఆ నర్సరీలో మటుకు దొరకట్లేదు. ఇప్పుడుకి నేను 10-15 నర్సరీలు ఎంక్వైరీ చేశాను కానీ ఎక్కడ కూడా నాకు మహాబిల్వ వృక్షం దొరకట్లేదు. చెట్టు సంగతి చెప్పాను కానీ శివాలయ గుళ్ళల్లో మటుకు కొన్ని గుళ్ళల్లో ఉన్నాయి. నేను వెళ్ళే గుళ్ళో కూడా ఉన్నాయి. నేను మొన్న ఈ మధ్య కూడా తీసుకొని శివుడికి పెట్టాను. చెట్లు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో నాకు తెలియదు. 12 ఆకులు ఉన్నట్టున్నాయి. 11 ఏకాదశి ఆకులు ఉన్నాయి. చాలా బాగుంది. ఈసారి తీసుకున్నప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను. ఆకులు దొరికినప్పుడు చెట్లు ఎందుకు దొరకట్లేదో నాకు అదే డౌట్గా ఉంది. ఇన్ని నర్సరీలు ఎంక్వైరీ చేశాను కదా, అన్ని చిన్న నర్సరీలు అని అనుకోవచ్చు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అటు సైడ్ కూడా దొరకలేదు. అంటే అంత దూరం ఎందుకు వెళ్ళాను అని అనుకుంటున్నారా? మా తమ్ముడికి ఈ మధ్య అంటే మా కజిన్ బ్రదర్, మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. ఓన్ బ్రదర్ లాగానే అనుకోండి, కజిన్ అని చెప్పానని మీరు మళ్ళీ ఇదొక కామెంట్ చేయకండి. ఇదొక విషయం ఏంటంటే ఆపరేషన్ అయింది రీసెంట్గా. ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎదురుగుండా నర్సరీ ఉండే అనమాట. పెద్దగానే ఉంది నర్సరీ కానీ చెట్టు అయితే లేదు, వస్తుంది అని చెప్పారు. ఎన్ని నర్సరీలో అడిగినా అదే సమాధానం చెప్తున్నారు, వస్తుంది అని.
సరే, టాపిక్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు వచ్చింది కదా. ఇక్కడ ఆర్గ్యం నుంచి మనం శివుడు బిల్వదళాన్ని దగ్గర వరకు వచ్చేసాం. ఆయన శివుడు కానీ, బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, సూర్యభగవానుడు కానీ ప్రత్యక్ష దైవాలు కదా. సూర్యం భగవానుడు ఉదయిస్తున్నాడు అని అంటే అంతకంటే నిజస్వరూపమైన భగవంతుడు ఎక్కడా లేడు. మనకు గాలి కనపడదు, కానీ గాలిని పీల్చుకుంటూ ఉన్నాం. అలాగే భగవంతుడు కూడా కనపడట్లేదని చెప్పి భగవంతుడిని నమ్మడం మానేస్తామా? అది కాదు కదా. ఇప్పుడు నేను వంట ఏం చేస్తున్నానో చెప్తాను. ఉత్తిపప్పు కాదు, ఉత్తిపప్పు పడేసాను. పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అని మీరు చూసే ఉంటారు. నేను వీడియోలో వేరే విషయం మాట్లాడాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. బెండకాయ టమాటా పచ్చడి చేశాను. బెండకాయ పచ్చడి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, బెండకాయ రోటి పచ్చడి అని. మెంతి కూర చాలా మంచిది కళ్ళకి, అందుకని మెంతి కూర పొడి కూర అంటారు కదా. పెసరపప్పు వేసి అలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం మెంతి కూర ఎక్కువగా వేస్తే చేదనేది ఉండదు. పెసరపప్పు కూడా క్వాంటిటీ ఆకుని బట్టి వేసుకోండి. మరీ ఎక్కువైనా కూడా తినలేం. కానీ ఇక్కడ పెసరపప్పు 1 గంట అయినా నానాలి. పెసరపప్పు నానితే ఈ కూర అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వంటలో వచ్చేసి మెంతి కూర పెసరపప్పు వేసి పొడి కూరలాగా చేస్తున్నాను. ఇంకా బెండకాయ టమాటా వేసి పచ్చిమిరపకాయలు వేసి రోటి పచ్చడి చేస్తున్నాను. ఇంకా నిమ్మకాయలు చూపించాను కదా. పప్పు కూడా 2 పప్పులు ఎందుకు అని డౌట్ రావచ్చు. ఇది పొడి కూర, పప్పు వచ్చేసి నిమ్మకాయ పప్పు చేశాను. ఇంకొక విషయం, ఇప్పుడు మనకి కుంభమేళా అవుతోంది కదా, చాలా రద్దీగా ఉంది. అందరూ కూడా కుంభమేళాకి బస్సులలో, కార్లలో, ఫ్లైట్లలో, ట్రైన్లలో వెళ్తున్నారు. అన్నీ కూడా ప్యాకేజెస్ కూడా దొరుకుతున్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. స్నానం చేసేవాళ్ళు, వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక శ్లోకం అయితే చెప్పుకుందాం. మనం ఇంట్లోనే ఉండి ఆ శ్లోకం చదువుకుంటూ స్నానం చేసే కుంభమేళాకి వెళ్ళినంత ఫలితం వస్తుంట. అయినా కూడా గంగా, యమున, సరస్వతి అనుకున్నా సరిపోతుంది. వెళ్ళలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందరూ కూడా వెళ్ళలేరు. వెళ్ళని వాళ్ళకి ఈ మంత్రం గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి అని అనుకున్నా కూడా మనకి ఎంతో కొంత అయితే పుణ్యం అయితే వస్తుంది. కుంభమేళాతో పాటు ఇప్పుడు శ్యామల నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఇంకా దసరా నవరాత్రులు. ఇప్పుడు నాకు తెలిసి ఉగాది ముందు కూడా వసంత నవరాత్రులు కూడా వస్తాయి. మరి అది ఎవరికైనా తెలుసో తెలియదో. శ్యామల నవరాత్రుల్లో అయితే ఇప్పుడు ఈరోజు నేను వాయిస్ ఇచ్చేటప్పటికి 4వ రోజు. అర్ఘ్యము సూర్యభగవానుడికి మాఘమాసం, శివరాత్రి కూడా స్పెషల్లే. ఈ నెలలో మాఘమాసంలో శివరాత్రి, మహాశివరాత్రి అంటారు, మాస శివరాత్రి కాదు. త్రివేణీం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే క్షయ వటం శేషం ప్రయాగం తీర్థ నాయకం. అంటే ఈ మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని, మనకి ఈ మధ్య కాలంలో గంగాజలం కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం కదా, లేకపోతే పూజా స్టోర్స్లో దొరుకుతుంది. అది తీసుకొని వచ్చైనా బకెట్లో కలుపుకొని కొంచెంగా 1 స్పూనుడైనా లేదు 2 చుక్కలైనా వేసుకొని స్నానం చేస్తే మనం కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఎవరు కూడా బాధపడకుండా ఈ మంత్రాన్ని కొంచెం, అందుకే స్లోగా చెప్పాను మీకోసం, అర్థం అవ్వడం కోసం. ఇంకా వంట కాలేదు. పప్పు తిరగమూత వేస్తున్నాను. పప్పులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేసుకోవాలి. పప్పు ఉడికించినప్పుడు వేసుకోకూడదు. పప్పులో ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండాను. కొంచెంగా కారం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇంకొంచెం కావాలంటే వేయించి వేసుకోవచ్చు. ఇంకా బెండకాయలు వేగాయి, చల్లగా కూడా అయిపోయినాయి. తోలు తీసేస్తాను. టమాటాలు, కాళ్ళుప్పు వేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే కాడలుగా ఉన్నాయని చెప్పి కడిగి కట్ చేసి 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు మట్టి బాగా ఉంటుంది. ఇలా కొంచెం బరకగా మిస్కి పట్టుకుంటే సరిపోతుంది. చింతపండు కావాలి, కొంచెం పుల్లగా ఉండాలి అని అనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ టమాటా ఒక్కటే వేసుకున్నాను. ఇంకా అన్నం కాలేదు. పొడి కూర రెడీ అయింది, పచ్చడి రెడీ అయింది, పప్పు కూడా రెడీ అయింది. అన్నం వార్చేస్తే ఇంకా అన్నం తింటమే. పాలు పొద్దున్న తోడు పెట్టాను కానీ తోడుకోలేదు. అందుకనే హెరిటేజ్ తెమ్మంటే మా వాళ్ళు జెర్సీ తీసుకొని వచ్చారు. ఈ పెరుగు కూడా బాగానే ఉంది, సూపర్గానే ఉంది. ఎంత పెరుగు తీసుకొచ్చినా ఈ మధ్యకాలంలో పెరుగు వేసుకోవటం లేదు. మజ్జిగ చేసే వేసుకుంటున్నాను. మజ్జిగ హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి కొంచెం పల్చగా ఉంటే ఇంకా మంచిది. అలా కాకుండా కొన్నది కాకుండా ఇంట్లో తోడుపెట్టింది అయితే మంచిది. ఇగోండి పెరుగు తోడుకోలేదు, అదే పెరుగు గిన్నె ఇంకా తోడుకోలేదు. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాను కదా, ఫ్లాస్క్లో పోసుకోవాలి తాగడానికి. ఇంకా ఫ్లాస్క్లో పోసుకుంటే రేపటికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ సగం పనులన్నీ చేస్తున్నా. ఇటు వేడి నీళ్ళు పెట్టాను, అటు అంట్లు తోముతున్నాను. అంట్లు తోమడానికి గంట పట్టింది. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను కదా, అవి తీసి ఆరేయాలి. ఇంకా బట్టల పని కూడా
ఉంది. ఇవన్నీ అయిపోయినాక నేను గుడికి అయితే వెళ్ళాను. గుడిలో అభిషేకం చేసుకోవడానికి వెళ్ళాను. అది కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఎందుకంటే రాత్రి వరకు చూపించాను కదా, మరి ఏమేం చేశాననేది చూపించాలి కదా. అది కూడా ఇక్కడ అంతా కట్ చేస్తే ఇంతసేపు పట్టింది, ఇంకా యాడ్ చేస్తే 1.5 అవర్ పడుతుంది. ఏంటి అన్నీ కూడా చూపించుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఎడిటింగ్ చేసి అప్పుడు కదా వాయిస్ ఇవ్వాలి. ఇప్పటికీ కూడా చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో కూడా. ఇంకా 2 వీడియోలు పెండింగ్ ఉన్నాయి పెట్టాల్సినవి. ఎండమిరపకాయలు తీసుకొచ్చాను కదా, పట్టించుకోవాలని అంటే కూడా ఎండలో పెట్టుకోవాలి. అయినా చల్లగా ఉన్న వాతావరణాన్ని పెడితే దబ్బుగా ఎండమిరపకాయలు పాడైపోతాయి. అందుకని డే బై డే ఎండలో పెడుతున్నాను. ఇగో బట్టలన్నీ తీసాను, బట్టలు ఆరేసుకోవాలి. ఇంకా నేను గుడికి అయితే ఆరేసినాక మొహం కడుక్కొని రెడీ అయిపోయి గుడికి వెళ్తాను. ఇంకా కొంచెం అందరూ కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరుని పట్టి చూస్తే నాకు ఎవరు అక్కర్లేదు, నా బతికేదో నేను బతుకుతున్నాను అలా ఉండే మెంటాలిటీ తప్పు. ఎప్పటికైనా ఎవరితోటైనా అవసరం పడుతుంది. ఎందుకని ఈ విషయం చెప్పానంటే ఈ ఉదాహరణ వినండి. మరి శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు హనుమంతుడి అవసరం, అవునా కాదా? హనుమంతుడి అవసరం ఏంటి రాముడికి అని అనుకుంటున్నాడా? శ్రీరాముడు మరి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆయన అన్ని పడ్డ కష్టాలు మనకు ఉదాహరణ కోసమే. ఎన్నో యుగాల క్రితం మనకి ఇన్ని ఉదాహరణలు చూపించిన బాధరాంగానే చాలు దేవుడి ముందు పడి ఎన్నో గుళ్ళకు వెళ్ళి వైకుంఠ ఏకాదశి వస్తే అన్ని గుళ్ళు కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. మరి ఎంతటి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, మరి మానవులు ఉన్నప్పుడు మరి వాళ్ళ అవసరం మనకి ఏదో ఒక రోజు వస్తుందని ఎందుకు గ్రహించలేకపోతారో ఏంటో మరి కదా. మానవులు మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు. ప్రకృతి చాలా శక్తివంతమైంది. ప్రకృతి తలుచుకుంటే రూపాలే కాదు చేతిలో రేఖలు కూడా మార్చేయగలదు. అందుకనే ఎప్పుడూ కూడా నాకెవరు అవసరం లేదు, నాకు ఎవరు వద్దు అని విర్రవీగకు అని నేను ఉదాహరణకి చెప్పాను. ఇది ఒక మంచి విషయం. ప్రతి నెల కూడా ఏదో ఒకటి వస్తుందని కూడా చెప్పాను కదా. ఏంటి అని అంటే మనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క విశేషం ఉంది. ఈ నెలలో ఫిబ్రవరి మాఘమాసంలో మటుకు అంటే లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయింది మనకు కుంభమేళ. ఈ నెల మాస శివరాత్రి కాదు, శివరాత్రి ఉంది, మాస శివరాత్రి కూడా, 2 కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి శ్యామలా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రతి నెల కూడా మనకి ఏదో ఒక విశేషమైన రోజులు ఉన్నాయి. అందుకే మన హిందూయిజం ఎంతో గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఇవి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా పూలన్నీ తీసేసి అభిషేకానికి పొద్దున పూలు ఏవి కానీ ఉండకూడదు. ఇంకా అలంకారం అంతా తీసేసి నీళ్ళతోటి శివుడిని మంచిగా కడగటం అంటే స్నానం చేయించడం అని నా ఉద్దేశము. మొత్తం ఆ రూమ్ అంతా కూడా కడిగేసి శివుడిది ఇంకా అభిషేకానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, మంచి నీళ్ళు ఇంపార్టెంట్. శివుడికి నీళ్ళు అయితే చాలు, గంగాజలం ఆయన నెత్తి మీదనే ఉంటుంది గంగాజలం. ఇంకా రుద్రం, నమ్మకం, శ్రీ సూక్తం, పురుష సూక్తంతో ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాము. ఇంకా విభూది కూడా ఆయనకు చాలా ఇష్టం కదా. బ్రహ్మ ముహూర్తంలో చేసే అంత విశిష్టత ప్రదోషానికి కూడా ఉంది శివుడికి. శివుడి దర్శనం సాయంత్రం కూడా చేసుకుంటే అంతే ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఇంకా అభిషేకానికి వస్తే మీరు ఉత్తి నీరు పోసినా సరిపోతుంది. సాయంత్రం వేళల్లో శివుడి దర్శనం చేసుకొని ఒక 3 ప్రదక్షిణాలు చేసినా, ఒక్క ప్రదక్షిణం చేసినా, లేదు ఆయనను వెళ్ళి చూసినా 2 కళ్ళు చాలు మన పాపాలన్నీ పటాపంచలు అవ్వడానికి. ఇలా 21 రోజులు కానీ 41 రోజులు కానీ చేస్తే చాలా మంచిది. ఇలా అభిషేకం చేసుకున్నా మంచిది, నీళ్లు పోసుకున్నా కూడా మంచిదే. ఇంకా శివుడికి అభిషేకం, రుద్రం, నమ్మకం అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాకనే ఇక్కడ విభూతి పెట్టి ఇంకా 3 నామాలు కూడా పెట్టుకొని బొట్టు పెట్టడమే, గంధం పెట్టడం మనం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఏం చెప్తున్నానంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇవేవి రావు మాకు అనుకున్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా మంచిదే కదా. ఏదో గుడ్డి కంటే మెల్లమేలు. చాలా సామెతలు వచ్చేస్తున్నాయి, చాలా మంచి విషయాలు వచ్చేస్తున్నాయి యూట్యూబ్ పుణ్యమా అంటూ. ఒక్కొక్క రోజు అయితే పడుకోవడానికి కూడా టైం ఉండట్లే. అంటే పడుకోవటం అంటే నిద్రపోవడం కాదు, కొంచెం రెస్ట్ తీసుకునే అంత టైం కూడా ఉండట్లేదు. ఎక్కడికో అక్కడికి వెళ్ళడం, ఏదో ఒకటి తీసుకురావడం, అనుకోని పనులు వచ్చి మీద పడుతున్నాయి. ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఇంకొకటి దానికి తోడు నాకు ఇల్లు పని కూడా ఉంది. అంటే ఇల్లు దొరకట్లేదా, మీ ఏరియాలో లేవా అని అనుకుంటారేమో, కానీ దేవుడి రూమ్ ఉంటే ఇల్లు బాగుండట్లేదు, ఇల్లు బాగుంటే దేవుడి రూమ్ ఉండట్లేదు. దేవుడి రూమ్ కంపల్సరీగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిని కొంచెం మనకంటే కూడా నాకు కొంచెం పూజ పిచ్చి ఎక్కువగా ఉంది. ఇంకా అలంకారం జరిగిపోయింది, దేవుడికి నైవేద్యం పెడుతున్నాం. దేవుడికి ఇలా బిల్వదళాలతోటి మల్లెపూలు అంటే ఇప్పుడు సెంటు మల్లె అని వస్తుంది కదా, ఆ మల్లెపూలతోటి
అర్చన చేసుకొని మనము ఇంకా నైవేద్యం పెట్టేసుకోవటమే. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు బయట టిఫిన్ చేసాము, పూరి తిన్నాం, కానీ బాగాలేదు టేస్ట్ అనేది. ఎక్కడ పడితే అక్కడ తిన్నాం, కానీ ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది. ఇగోండి బట్టలు ఇంటికి వచ్చాక మడతలన్నీ వేసేసుకొని బట్టలన్నీ ఇంకా సర్దుకోవాలి. ఇంకా నైట్ మొన్న ఈ మధ్య క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాం కదా, ఈరోజు ఆల్మండ్ హౌస్లో ఈ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాము. డెకరేషన్ అయితే బాగా చేశారు. క్రీమ్ స్టోన్ లాగానే వీళ్ళు కూడా డ్రై ఐస్ ఇచ్చారు. ఈరోజు కూడా మళ్ళీ నా ఎంజాయ్మెంట్ నేనేమీ ఆపలేదు, మీకు అది కూడా చూపిస్తాను. కానీ ఐస్ క్రీమ్ తినడం కూడా ఒక కళే అనుకుంటాను. ఇందులో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, కానీ నాకైతే అక్కడ క్రీమ్ స్టోన్లో బాగా ఓవర్లోడెడ్ నట్ ఐస్ క్రీమ్ తినడం అలవాటు అయిపోయింది. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ స్పూన్స్ చూడండి ఎంత బాగున్నాయి. మీరు కూడా వాడుకోవచ్చు, ఇవేం పాడేక్కర్లే గ్లాసెస్ కానీ ఈ స్పూన్స్ కానీ. మా అమ్మాయి చెప్పింది డ్రై ఐస్తో జాగ్రత్తగా ఉండాలని, అందుకని నేను ఎక్కువ పడ్డాను. ఇగోండి కవర్ కూడా పెట్టారు కప్స్కి. మంచిగా ప్యాకింగ్ అయితే బాగుంది. టేస్ట్ నాకైతే అంతగా అనిపించలేదు, కానీ బాగుంది టేస్ట్, తినచ్చు. అదే చెప్పాగా మీకు ఐస్ క్రీమ్ తినడం కూడా ఒక కళ అని. అది కూడా తెలిసిన వాళ్ళు చెప్తేనే ఐస్ క్రీమ్ తినాలి, అన్ని చోట్ల కూడా కాదు. కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసి తింటే చాలా బాగుంటుంది. ఇగోండి మా అమ్మాయి కోసం ఇడ్లీ తీసుకొచ్చాను. 3 రకాల ఫ్లేవర్స్ తెప్పించింది, ఏంటో అది కూడా నాకు తెలియదు. ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసాము. ఇంకా దాంట్లో డ్రై ఐస్ వచ్చింది కదా, డ్రై ఐస్ మొన్న గ్లాస్తో వేసుకుంటే మా అమ్మాయి చెప్పిందనమాట వీడియో చూసి, ఏమని పిన్ని అలా వేసుకోకు, అది ఒక్కొక్కసారి పేలుతుంది అని చెప్పి. అందుకనే భయపడి నేను అక్కడ పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా పేలుతుందేమో అని. ఇంకా ఇడ్లీ చపాతీ ఐస్ క్రీమ్ తిని మేము మీకు ఫాగ్లో కూడా ఆడుకొని కాసేపు సరదాగా వీడియో తీసుకొని ఇలా ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసాము. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. 2-3 రోజుల నుంచి వీడియో కూడా పెట్టలేదు కదా. సరే, రేపటి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. గోప్రవేశానికి వెళ్ళాను, గోప్రవేశం వీడియో కూడా వాయిస్ చెప్పి దబ్బునే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు ఇంకా మంచి విషయాలతోటి మీ ముందుకు వస్తాను. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.